అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 40. ఇక స్టోరీలోకి వెళ్తే టెర్రస్పై ఆర్కే విక్రమ్కు ఆ డివైస్ని చూపిస్తూ, ఈ పోర్టబుల్ సిగ్నల్ జామర్స్ రీసెంట్గానే మార్కెట్లోకి వచ్చాయి, కానీ ఇవి నార్మల్గా బయట దొరకడం కష్టం, అందుకే దీనికి సంబంధించిన వివరాలు మనకు బయట తెలియవు అంటూ వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు ఆర్కే. ఇది సుమారుగా దాని చుట్టుపక్కల ఉన్న 50 మీటర్స్ వరకు సిగ్నల్స్ను జామ్ చేయగలదు అని చెప్పిన ఆర్కే మళ్ళీ మాట్లాడుతూ, నైట్ రెస్టారెంట్లో యాక్టివ్గా ఉన్న డివైస్లు ఒకటి కాదు, రెండు. ఒకటి నువ్వు లాస్య ఉన్న టేబుల్ దగ్గర ఉంది, అదే మాకు దొరికింది, కానీ రెండవది ఎక్కడ ఉందో తెలియలేదు అని చెప్పాడు ఆర్కే. బహుశా రెండవది భాను ఉన్న ప్లేస్లో ఉండి ఉండొచ్చు అని చెప్పాడు విక్రమ్. కానీ అక్కడ మాకు ఏ డివైస్ దొరకలేదు అని అన్నాడు ఆర్కే. ల్యాప్టాప్ వైపు చూస్తున్న విక్రమ్, లేదు, రెండవ డివైస్ పార్టీ హాల్లో భానుకి దగ్గరలో ఉండి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ మెయిన్ టార్గెట్ భాను కాబట్టి అని అన్నాడు విక్రమ్. అంటే ఇది వాళ్ళ దగ్గర నుండి మిస్ అయి ఉండొచ్చు అంటావా అంటూ ఎదురుగా ఉన్న ఆ సిగ్నల్ జామర్ వైపు చూపించాడు ఆర్కే. ఆ ఛాన్స్ ఉంది అంటూ ల్యాప్టాప్ వైపు చూస్తూ, ఇక్కడ చూడు అంటూ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూపించాడు విక్రమ్. అక్కడ ఉన్న కాల్స్ టైమింగ్స్ను బట్టి రెండవ డివైస్ పార్టీ హాల్లోనే ఉన్నది అని అర్థమైంది విక్రమ్ ఆర్కేలకు. ఈ డివైస్ తీసుకున్నది ఎవరో తెలిసిందా అని అడిగాడు విక్రమ్. ఆ రెండింటినీ తీసుకున్న పర్సన్ ఒక్కరే అని ల్యాప్టాప్లో వాటి సేల్స్ కాపీను చూపించాడు ఆర్కే. ఆర్డర్ చేసింది ఎవరో తెలిసిందా అని విక్రమ్ అడగగానే, లేదు విక్రమ్, అతని వివరాలు ఇంకా తెలియలేదు అని చెప్పాడు ఆర్కే. అంతలో సెక్యూరిటీ టీం హెడ్ కాల్ చేసి, సార్, మేడం వచ్చారు అని చెప్పడంతో ఓకే అని కాల్ కట్ చేసిన విక్రమ్ తను రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ కిందకు వచ్చాడు. అప్పటికే భాను తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. డిపార్ట్మెంట్లో అప్పటికే ఎంప్లాయీస్ వస్తూ ఉండటంతో తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. లంచ్ టైం అవుతుండగా మీటింగ్ కంప్లీట్ చేసుకొని తన క్యాబిన్కు వచ్చిన భానుకి భావన నుండి వచ్చిన మెసేజ్ కనిపించడంతో, హో మర్చిపోయా అని అనుకుంటూ తను హవేలు నుండి తీసుకువచ్చిన ల్యాప్టాప్ను ఓపెన్ చేసి ముందుగా వెబ్సైట్లో పోస్ట్ చేయడానికి ఒక ఆర్టికల్ను రాసి భావనకు మెయిల్ చేసింది. తర్వాత తనకు కావాల్సిన ఫొటోస్, వీడియోస్ గురించి చూస్తూ ఎందులో సేవ్ చేశాను అని అనుకుంటూ ఒక ఫోల్డర్ను వెతుకుతున్న భానుకి ఒక ఫోల్డర్ కొంచెం డిఫరెంట్గా కనిపించింది. దానికి కింద ఉన్న ఫోల్డర్లో తనకు కావాల్సిన ఫొటోస్ ఉండడంతో కొన్ని ఫొటోస్ను, వీడియోస్ను సెలెక్ట్ చేసి భావనకు పంపించింది. తర్వాత అంతకుముందు తను చూసిన మై లవ్ అని నేమ్ ఉన్న ఫోల్డర్ను ఓపెన్ చేసింది భాను. ఆ ఫోల్డర్లో ఉన్నది చూసిన భాను అయోమయంలో పడింది. మీటింగ్ కోసం హోటల్ రాయల్కి వెళ్ళిన విక్రమ్కు అక్కడి ఇంటీరియర్ డిజైన్స్ భాను టేస్ట్కి దగ్గరగా ఉండటంతో భానుకి జరిగిందంతా చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ అని అనుకున్న విక్రమ్ ఆర్కేకి ఆ ఏర్పాట్లు చూడమని చెప్పాడు. ఆఫీస్లో తన క్యాబిన్లో ఉన్న భాను విక్రమ్ ల్యాప్టాప్లో ఉన్న ఫొటోస్ను చూస్తూ ఆశ్చర్యపోయింది. అందులో ఉన్నవన్నీ తన ఫోటోలు, వీడియోలే అవ్వడంతో ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూడడం మొదలుపెట్టింది భాను. అవన్నీ తను హైదరాబాద్లో ఉన్నప్పటి ఫోటోలు. సుమారుగా తన ప్రతి కదలిక ఫోటో రూపంలో అక్కడ ఉన్నాయి. వాటి డేట్ చెక్ చేసి చూడగా అవి విక్రమ్ను సేవ్ చేసిన తర్వాత 2 లేదా 3 రోజుల నుండి మొదలుకొని ఆర్కే తనను కాలేజ్లో మీట్ అవ్వడానికి వచ్చిన రోజు వరకు ఉన్నట్టుగా భానుకి అర్థమైంది. లాస్ట్లో ఉన్న వీడియో నేమ్ సీలి రాకాసి అని ఉంది. విక్రమ్ దగ్గర ఇలాంటి వేషాలు కూడా ఉన్నాయా అని అనుకుంటూ ఆ వీడియోపై క్లిక్ చేసింది భాను. భాను విల్లాలో ఉన్నప్పుడు డ్రగ్ ఎఫెక్ట్ వల్ల మొక్కలతో మాట్లాడడం, వల్లిని ఏడిపించడం, పిల్ల వెనక తిరగడం, లాస్ట్లో తను పడిపోయినప్పుడు విక్రమ్ను కిస్ చేసి ఏడుపు మొదలుపెట్టడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు విక్రమ్ తనను ప్రొటెక్ట్ చేయడం చూస్తున్న భాను చూపు విక్రమ్ను అతుక్కుపోయింది. ఎంతగా విసిగిస్తున్నా విక్రమ్ తనను చిన్నపిల్లల ట్రీట్ చేయడం చూసిన భాను ఆలోచనలో పడింది. అంటే నేను విక్రమ్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నానా అని అనుకున్న భాను ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా చైర్లో నుండి లేచి విక్రమ్ క్యాబిన్కి వెళ్ళి చూసింది. క్యాబిన్లో విక్రమ్ లేకపోవడంతో విక్రమ్కి కాల్ చేయబోయి ఆ ప్రయత్నం మానుకొని విక్రమ్ షెడ్యూల్ చెక్ చేసింది భాను. రాయల్ హోటల్లో మీటింగ్ గురించి తెలుసుకొని అక్కడికి బయలుదేరింది భాను. 20 నిమిషాల తర్వాత రాయల్ హోటల్లోకి వెళ్ళింది భాను. పార్కింగ్ లాట్లో కార్ పార్క్ చేస్తున్న సమయంలో
తనకు ఎదురుగా కనిపిస్తున్న సంఘటనను చూసిన భాను ఇక ఒక్క నిమిషం కూడా ఆగకుండా కారును వెనక్కి తిప్పుకొని అక్క నుండి ఆఫీస్కి వెళ్ళిపోయింది. సుమారుగా గంట తర్వాత ఆఫీస్కి వచ్చాడు విక్రమ్. క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న భానుని చూసి నవ్వుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. వెళ్ళిపోతున్న విక్రమ్ వైపు చూసిన భాను కంటి నుండి నీటు ధారగా చెంపల మీద నుండి స్వేచ్ఛగా జారిపోతున్నాయి. ఈవినింగ్ అవుతుండగా ఆఫీస్ నుండి బయటకు వచ్చింది భాను. తన కోసమే ఎదురుచూస్తున్నట్టుగా భాను బయటకు రాగానే భాను పక్కకు వచ్చి ఆగింది ఒక కార్. ఆ కార్ వైపు ఒక్క క్షణం చూసిన భాను ఆ కార్ ఎక్కి కూర్చుంది. వేగంగా వెళ్తున్న కార్ విండోలో నుండి బయటకు చూస్తుంది భాను. కార్ కన్నా మరింత వేగంగా పరుగులు పెడుతున్నాయి భాను ఆలోచనలు. కారు ఎక్కినప్పటి నుండి మౌనంగా ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్న భానుని చూసిన విక్రమ్, "బన్నీ, ఆర్ యు ఆల్ రైట్?" అని అడిగాడు. విక్రమ్ వైపు జీవం లేని నవ్వు ఒకటి నవ్వి మళ్ళీ బయటకు చూస్తూ కూర్చుంది భాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత కార్ ఆపమని చెప్పింది భాను. కార్ ఆపిన తర్వాత, "ఇక్కడెందుకు బన్నీ?" అని అడిగిన విక్రమ్కు సమాధానం చెప్పకుండా కిందికి దిగింది భాను. సాయంత్రం వేళ కృష్ణమ్మ మీదుగా చల్లగా వీస్తున్న గాలి హాయిగా అనిపిస్తుంటే నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళ్ళింది భాను. కంటిలోని కన్నీటి పొర వల్ల చూపు మసకబారినట్టుగా అవ్వడంతో తన చీర చెంగు అడ్డుపడి ముందుకు తూలింది భాను. వెంటనే రియాక్ట్ అయిన విక్రమ్ భానుని పట్టుకొని పడిపోకుండా ఆపాడు. "బన్నీ, నా చేయి పట్టుకో" అంటూ తన చేతిని ముందుకు చాచాడు విక్రమ్. "నా కోసం ఒకరు ఉన్నారని ఎప్పుడైతే నేను భావిస్తానో ఆ భావనే నన్ను బలహీనంగా మారుస్తుంది. కానీ నేను బలహీన పడాలని అనుకోవడం లేదు" అని అంటూ విక్రమ్ చేతిని పట్టుకోకుండా ముందుకు నడిచింది భాను. "బన్నీ, నా చేయి పట్టుకో, లేకపోతే పడిపోతావు" అన్నాడు విక్రమ్. "పడితే పైకి లేవాల్సింది నేనేగా" అని అంది భాను. అర్థం కాక "బన్నీ" అని అన్న విక్రమ్ని చూసి నవ్వుతూ, "మిస్టర్ విక్రమాదిత్య, లెట్స్ డివోర్స్" అని అంది భాను. ఆ మాట వినగానే విక్రమ్ షాక్తో నిలబడిపోయాడు. భాను ముఖంలో ఏ భావమూ లేకపోయినా ఆమె కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనపడుతుంది. "బన్నీ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు?" అంటూ భాను దగ్గరికి వచ్చిన విక్రమ్కు ఒక అడుగు వెనక్కి వేసి విక్రమ్ ముందు ఒక ఫోటోను పెట్టింది భాను. ఆ పిక్లో విక్రమ్ లాస్య ఒకరిని ఒకరు హక్ చేసుకొని ఉన్నారు. అది చూసిన విక్రమ్, "బన్నీ, ఇది నిజం కాదు" అని అంటుండగా, "రాయల్ హోటల్ పార్కింగ్ లాట్లో నేను నా కళ్ళతో నేను చూశాను విక్రమ్. ఇప్పటికీ నువ్వు ఇది అబద్ధమని చెప్తావా?" అని అంది భాను. "నా కోసం మీరు మీ ఇష్టాల్ని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు" అని చెప్పిన భాను కొంచెం ముందుకు వెళ్ళి తన కళ్ళల్లో నిండిపోయిన నీటిని బయటకు రాకుండా ఆపేస్తూ, "ఆ రోజు నేను మీ ప్రాణాలు కాపాడాను అన్న కృతజ్ఞత మీరు చూపిస్తున్నంత మాత్రాన మీ లైఫ్ మొత్తం నేనే ఉండాలి అన్న స్వార్థం నాకు లేదు. కొన్నిసార్లు మనం చూసేది నిజం కాదు బన్నీ" అని చెప్తూ భానుని హక్ చేసుకున్నాడు విక్రమ్. అంతలో అక్కడికి వరుసగా వచ్చి ఆగాయి 4 కార్లు. కార్ల నుండి కిందకు దిగాడు మాహిర్. "భాయ్ ముందు ఏమీ మాట్లాడవద్దు" అని విక్రమ్తో చెప్పిన భాను విక్రమ్ నుండి విడిపించుకొని మాహిర్ దగ్గరకు వెళ్ళి మాహిర్ను హక్ చేసుకుంది. భాను వెనకే వెళ్ళాడు విక్రమ్. కానీ విక్రమ్ ప్రెజెన్స్ను అస్సలు పట్టించుకోలేదు మాహిర్. మాహిర్ కాన్సన్ట్రేషన్ అంతా భాను మీదే ఉంది. భానులో డిఫరెన్స్ కనిపిస్తుంటే తలపై నిమురుతూ, "ఏమైందిరా?" అని అన్నాడు మాహిర్. "చూసి చాలా రోజులవుతుందిగా, అందుకే నిన్ను చూడగానే ఏడుపు వచ్చేసింది" అంది భాను. "ఇక వెళ్దామా?" అని అంటున్న మాహిర్ని చూసి, అంది భాను. విక్రమ్ వైపు తిరిగి చిన్నగా నవ్వి కారెక్కబోతున్న భాను చేయి పట్టుకొని ఆపేశాడు విక్రమ్. "భాను, నువ్వు..." "విక్రమ్ గారు, మర్చిపోయారా? మీకు రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇప్పుడు మీరు రావడం ఎలా కుదురుతుంది?" అంటూ విక్రమ్ చేతిని విడిపించుకున్న భాను వెనక్కి తిరిగి విక్రమ్ను టైట్గా హక్ చేసుకొని, "యు ఆర్ ఫ్రీ నౌ" అని చెప్పి ఒక్కసారిగా విక్రమ్ను వదిలేసి కారెక్కేసింది భాను. భాను కళ్ళ కాటుకతో కలిసిపోయిన కన్నీళ్ల గుర్తులు విక్రమ్ వైట్ షర్ట్పై మెరుస్తూ కనిపిస్తున్నాయి. గుండెలపై భాను కన్నీళ్ల తడి తెలుస్తుంటే తన నుండి దూరంగా వెళ్ళిపోతున్న కార్ల వైపు చూస్తూ శిలాప్రతిమలా నిలబడిపోయాడు విక్రమ్. పాకెట్లో రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్కి తేరుకున్న విక్రమ్ కాల్ ఆన్సర్ చేశాడు. "విక్రమ్, భాను రిజైన్ చేసింది" అని చెప్పాడు ఆర్కే. ఆర్కే చెప్పిన మాటలు విన్న విక్రమ్కు కోపం వచ్చేసింది. "రిసిగ్నేషన్ రిక్వెస్ట్ను క్యాన్సిల్ చేసేయ్" అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్.
వెంటనే భానుకి కాల్ చేశాడు విక్రమ్. కానీ భాను ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా భాను ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో పిచ్చి పట్టినట్టుగా ఉంది విక్రమ్కు. తన పర్సనల్ సెక్యూరిటీ టీమ్ హెడ్ అయిన సాగర్కు కాల్ చేసి మాహిర్ గురించి తెలుసుకోమని చెప్పిన తర్వాత వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. 10 నిమిషాల తర్వాత సెక్యూరిటీ టీమ్ హెడ్ అయిన సాగర్ విక్రమ్కు కాల్ చేసి మాహిర్ వాళ్ళ కార్లు సిటీ అవుట్కట్స్కి వెళ్తున్నాయి అని చెప్పడంతో నేరుగా సిటీ అవుట్కట్స్లో ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళాడు విక్రమ్. కానీ అక్కడ కొంతమంది పనివాళ్ళు, కొంతమంది సెక్యూరిటీ మినహా ఎవరూ లేరు. ఆ సెక్యూరిటీ టీంని చూసిన విక్రమ్కు ఆ రోజు భానుతో పాటుగా ఉంది వాళ్ళే అని గుర్తు రావడంతో వాళ్ళు లోకల్ సెక్యూరిటీ టీం అని అర్థమైంది విక్రమ్కు. ఆ రోజు కార్ డ్రైవ్ చేసిన గార్డ్ని పిలిచిన విక్రమ్ మాహిర్ గురించి అడగడంతో మాహిర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడని చెప్పాడు అతను. దాంతో అక్కడి నుండి వెనక్కి సిటీలోకి వచ్చేశాడు విక్రమ్. మధ్య మధ్యలో విక్రమ్ భానుకి కాల్ చేస్తూనే ఉన్నాడు. కానీ భాను ఫోన్ రీచ్ అవ్వకపోవడంతో క్షణక్షణానికి విక్రమ్లో విసుగు, బాధ, కోపం పెరిగిపోతున్నాయి. మాహిర్కు కాల్ చేద్దామని అనుకున్న విక్రమ్కు వెళ్లే ముందు భాను మాహిర్ ముందు తనను హక్ చేసుకొని మాహిర్కి ఏమీ తెలియనివ్వద్దని చెప్పడం గుర్తు రావడంతో విక్రమ్లో చిన్న ఆశ చిగురించింది. హవేలీకి వెళ్ళడం ఇష్టం లేకపోవడంతో విల్లాకు వెళ్ళాడు విక్రమ్. విల్లా లోపలికి వెళ్ళిన విక్రమ్ దృష్టి మొదటగా గార్డెన్ వైపు మళ్ళింది. గార్డెన్లో వాళ్ళ చేసిన అల్లరి అంతా గుర్తు వచ్చింది. మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నప్పుడు భాను చేసిన గొడవ, భానుని హక్ చేసుకొని పైకి తీసుకువెళ్ళడం, విజయ్తో కలిసి భాను విక్రమ్ను ఏడిపించడం, అలా భానుతో స్పెండ్ చేసిన ప్రతి ఒక్క విషయం గుర్తుకు వస్తున్నాయి. అవన్నీ గుర్తు వస్తూ అడుగడుగునా భాను జ్ఞాపకాలు మనసుని మెలిపెడుతుంటే భారంగా బెడ్రూమ్లోకి వెళ్ళాడు విక్రమ్. భాను ఎక్కువగా బాల్కనీలో టైం స్పెండ్ చేయడం వల్ల బాల్కనీలోకి వెళ్ళిన విక్రమ్కు భాను తన షర్ట్ వేసుకొని మెస్సీ బండ్తో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నగా కనిపించేసరికి అప్రయత్నంగా అక్కడికి వెళ్ళాడు. కానీ అది కేవలం తన ఊహ అని అర్థమవడంతో కోపంగా గోడను పంచ్ చేశాడు విక్రమ్. అక్కడ ఉన్న బిన్ బ్యాగ్లో సెటిల్ అయిన విక్రమ్కు అదే ప్లేస్లో తను భానుని కిస్ చేయడం, భాను తనను రిసిస్ట్ చేయకపోవడం, భాను తనతో నార్మల్గా క్లోజ్గా ఉండడం, అలా వాళ్ళు హ్యాపీగా స్పెండ్ చేసిన అన్ని విషయాలు గుర్తు వస్తుంటే బెడ్రూమ్లోకి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు విక్రమ్. భాను విక్రమ్ను హక్ చేసుకొని ఐఎమ్ హియర్ ఫర్ యూ అని చెప్పిన విషయం గుర్తుకు వస్తుంటే విక్రమ్ కళ్ళల్లో చెమ్మ వచ్చి చేరింది. బెడ్ మీద భాను పసిపాపలా తనను హక్ చేసుకొని పడుకోవడం గుర్తు వచ్చిన విక్రమ్ మళ్ళీ భానుకి కాల్ చేశాడు. అయినా ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో విసురుగా మొబైల్ని బెడ్ మీద పడేసిన విక్రమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నాకు దూరం కానివ్వను బన్నీ అని చెప్తూ హెడ్ బోర్డ్కి జారపడి కూర్చొని వాళ్ళిద్దరూ స్పెండ్ చేసిన టైం గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు విక్రమ్. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.